నిమ్మకాయ చట్నీ మస్తు టేస్ట్ అవుతుంది, కానీ ఒగరుంది తెలుసా. ఒగరుగా ఉంది. చాలా పెద్ద పెద్ద లావు అది. దాని పొట్టు అనేది మందం ఉంది. బిగ్ సైజ్ కాయలు. ఒగరుంది. కొన్ని నిమ్మకాయలు రసం పిండి కలపాలి. హాయ్ మేడం, తిన్నావా? తినలేదు ఇంకా, వంట స్టార్ట్ చేస్తా. ఇది లైవ్ కట్ చేసి ఒక 10 minutes ఉంటా కరెక్ట్గా. 10-15 minutes ఉంటాయి, ఎక్కువ ఉండను లైవ్లో. గుడ్ ఈవినింగ్ అన్న, కనిపించలేదు, బిజీగా ఉన్నావా అంట. ఏదో ఒక రాగం తెలిచింది వినిలో, ఏదలో నిలిచింది కథమంతా కదిలేలో, జ్ఞాపకాలు ఏమైనా. ఓకే మేడం అంట. గుడ్ ఈవినింగ్ కృష్ణ, తిన్నావా? టిఫిన్ టీ తాగావా లేదా? డిన్నర్ కంప్లీట్ అవ్వ. హలో ఆంటీ గారు అంట. షేక్ ఫజిల్ హాయ్. శ్రీనివాస్ బ్రదర్ నువ్వేనా అంటున్నది? అవును, శ్రీనివాసే అంటున్నారు. 10 members వాచ్ చేస్తున్నారబ్బా లైవ్ని. రెడ్డి బ్రో మిమ్మల్ని అంటున్నారు. అవును బ్రదర్, కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోతున్నా. అవును పెద్దారెడ్డి గారు, మీరు ఏం చేశారండి? పెద్దారెడ్డి గారు మీరేం చేశారు? మెంబర్షిప్ ఉందే నీకు ఇప్పుడు? బ్లూ ఇచ్చాను కదా, తెలియట్లే. అవును ఉంది కదా పక్కన, అవును పక్కన కనిపిస్తుంది కదా. వేరే వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వచ్చు మెంబర్షిప్ నా దాంట్లో. ఊరికేనే అడిగాను, ఇంట్రెస్ట్ ఉంటే, లేకపోతే కొన్ని రోజులు మొక్కితే వరకు తగ్గిపోతుందిలే సిస్టర్ అంట. నేను నిమ్మరసం యాడ్ చేస్తాను, కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తారు రేపు మార్నింగ్. ఎలా ఉంది అంటే ఒగరుగా ఉంది, కానీ మంచిది కదా చాలా. ఆంటీ మీరు చాలా అలా చూడకుండా. ఎందుకబ్బా? అంజలిని ఎక్కడ పంపించావు సిస్టర్ అంట. అంజలి ఏమో మెస్ అయింది, నేను పడుకుందా ఏమో. చికెన్ పకోడా అంత అయిపోయిందో, ఇంకా కొద్దిగా అంట. అంత కంప్లీట్ ఉంటుందా? మా ఆయన తీసుకెళ్ళి అడుగుందా, ఎవరికి ఇచ్చాడో తెలీదు. కంప్లీట్ అయిపోయింది. పిలిచింది వేళ. ఏమనుకోకండి, జూమ్లో ఎందుకు ఉంచాను అంటే నైటీ వేసుకున్నా, నైటీలో చూపించడం ఇష్టం లేక జూమ్ పెట్టుకున్నా. ఓకే, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా నేనైతే. చికెన్ చూపించావు కానీ అది ఏం చేసావు, ఎవరు తిన్నారు అనేది చెప్పకుండా ఉన్నావు. కనీసం లైవ్లో ఒక్కరికన్నా పెట్టావా సిస్టర్? ఎవరు పెట్టలేదు లైవ్లో. వాళ్ళు నాకు ఎవరు తెలుసు అబ్బా, ఎవరు తెలియదు. లైవ్ వరకే తెలుసు, ఓన్లీ లైవ్ వరకే తెలుసు. రాగం పిలిచింది షేక్ ఫజిల్. ఓకే అట. లైక్ చేయండి, షేర్ చేయండి. మీతోటి వారిని కూడా లైవ్లో తీసుకురండి. గ్రేట్ రా. హే రంగులే ఓ పిల్లగా వెంకటేష్, చూడకపోతుంటివా కానకపోతుంటివా. సాంగ్ భలే ఉంటుంది కదా, మోస్ట్ ఫేమస్ అయింది కదా. ఫైనాన్షియల్ రియల్ ఎస్టేట్ 2 చేస్తా. ఓ నైస్. ఎక్కడ? నెల్లూరులోనేనా? ఒక పాట పాడండినా. ఓ పిల్లగా వెంకటేష్, చూడకపోతుంటివా కానకపోతుంటివా. అయిపోయింది అక్కడికి, అంతే. అందుకు మించి రాదు మనకి. చిలక ఏ తోడు లేక, ఎలా నమ్మ ఒంటరి వెడక, తెలిసి అడుగేసినావే